ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆకాశంలో రాజధాని కట్టలేము. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాలా. అవునా? అబ్బా. అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో ప్రభుత్వానికి అమరావతి రైతులు షాక్ ఇచ్చారు. వడ్డమాను గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అమరావతి చట్టబద్ధతపై అమరావతి రైతులు నిలదీశారు. 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. అంతా చేపించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను. నేను అడిగాను పరిహారం ఏంటి, కండిషన్ పెట్టమంటున్నాను. అభివృద్ధి కార్యక్రమం గురించి దాని గురించి అడగట్లేదు. నేను అభివృద్ధి కార్యక్రమం గురించి అడుగుతాను. 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే ఈ పరిహారం ఇస్తామనే 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా నాకు హామీ ఇవ్వండి. కండిషన్స్ యాక్సెప్ట్ అయితేనే కదా మేము